రోజు తమ ఇళ్లలో తిట్లు తినే పిల్లలు అవును. పవన్ కళ్యాణ్లో ఆ తండ్రిని చూసుకుని ఆయన దగ్గర ఏదో బాగాలేదులేరా ఏదో తప్పదు ఆయనే చెప్తున్నది కరెక్టే కదా ఆ రూట్లో ఆలోచిస్తే పోలా అనేటువంటి స్టేజ్కి వచ్చారు తప్పించి వాళ్ళే కన్విన్స్ అయిపోయారు. సంతృప్తి పడట్లే ఇప్పటికి కూడా. అది 24 అనేది సంతృప్తి పడట్లే వాళ్ళు. అవును. అది ఇప్పుడు ఉన్నటువంటి మైనస్. జీర్ణించుకోలేని నెంబర్ ఒక రకంగా. కానీ ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఇప్పుడు అంటే ఇది ప్రచారం అయితే జరుగుతుంది ఎంతవరకు తెలియదు కానీ ఆయన పిఠాపురం నుంచి బరిలో దిగబోతున్నారు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ దాదాపు పిఠాపురం నుంచే పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అంటే అంటే నిన్న మొన్నటి వరకు ఒకసారి అయితే ఒక స్టేట్మెంట్ ముద్రగడ పద్మనాభం గారి కుమారుడే మేము ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్ళాం, వైసీపీలోకి చేరవని ప్రకటన చేసేశారు. మళ్ళీ నిన్న ఆయన లేఖలో ఇంకా మా అవసరం లేదు, మీకు 24 స్థానాల కోసం అయితే నేను మీతో వచ్చి సహకరించాల్సిన అవసరం లేదు, నా అవసరం ఉండదు, థ్యాంక్స్ అని చెప్పేశాడు. అంటే జనసేనలో చేరనని. ఇప్పుడు మళ్ళీ ఆయన వైసీపీలో చేరి నిజంగా పిఠాపురం నుంచి బరిలోకి దిగితే అంటే అంత వ్యతిరేకత. నిన్నటి వరకు కాపు కాసిన కాపులే ఇప్పుడు రివర్స్ అవుతున్నారా? ఆ సంకేతం వెళ్తుందా? ఇకు ముద్రగడ హరిరామ జోగయ్య వీళ్ళిద్దరికి అసలు జనసేనకి ఏంటి సంబంధం నాకు తెలియకడుతాను. అదే అంటున్నారు కాపు కాసిన నేతలు అన్నది. ఎందుకంటే సంబంధం లేకపోయినా వాళ్ళు ఆ పార్టీని ఓన్ చేసుకున్నారు. ఎవరు చేసుకున్నారు? వాళ్ళు ఏనాడు ఆ పార్టీ కోసం పనిచేశారు? ఆ పార్టీకి ఏమన్నా ప్రచారం చేసి పెట్టారా? ఆ పార్టీని గెలిపించమన్నారా? పోనీ పవన్ కళ్యాణ్కి గెలిపించండి అని చెప్పి